వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తాళ్ళ పోచమ్మ టెంపుల్కి వచ్చినాం. మా సొంతూరు దగ్గరలోనే ఉంటుంది. చలో నాతో పాటు మీరు కూడా రండి. ఎవ్రీ ఇయర్ ఒక 3 రోజుల పాటు చాలా ఘనంగా జాతర జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి. ఇప్పుడు ఇది నార్మల్ టైం కాబట్టి పెద్దగా రష్ ఏం లేదు. ఇక్కడ కనిపించే దగ్గర కోళ్ళు మేకలు ఏమన్నా కోసుకొని మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు. మా ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్స్ అవతల ఉంటది. అంటే మేము వెళ్ళడం ఈవినింగ్ టైంలో వెళ్ళినాం. సో అంటే లైట్స్ వేసే ముందు వెళ్ళినాం. అక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని డోర్స్ ఓపెన్ చేసి లైట్స్ వేయమన్నారు. మేము దాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అంటే అమ్మవారి ఆ మెయిన్ డోర్ని ఓపెన్ చేయడం ఇదంతా అండ్ లైట్స్ వేసి అక్కడ గంట కొట్టి లోపలికి వెళ్ళినాం. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అమ్మవారి విగ్రహము. ఇక్కడ స్వయంగా ఉంది అమ్మవారు అండ్ ఇక్కడ కనిపించే అమ్మవారిని ప్రతిష్ఠించి కొలుస్తున్నారు. అండ్ ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తారు అమ్మవారి దగ్గరికి. తాళ్ళ పోచమ్మ అంటారు అమ్మవారిని. ఎందుకంటే చుట్టుముట్టు ఆల్మోస్ట్ చాలా తాటి చెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గినాయి. బట్ అప్పట్లో అయితే మొత్తం చుట్టూ చెట్లు అవన్నీ తాటి చెట్లు నార్మల్గా ఎక్కువ చెట్లు ఇవన్నీ ఉండేదంట. సో దానివల్ల అమ్మవారికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు. అట్లనే ఇక్కడ పక్కన గ్రిల్ దగ్గర అమ్మవారికి ఎవరైనా మొక్కుకున్నోళ్ళు అండ్ అంటే ఏవైనా పెద్ద పెద్ద మొక్కులు కానీ పిల్లల గురించి కానీ మొక్కుకున్నోళ్ళు తొట్టెళ్ళు అవన్నీ మొక్కుబడులన్నీ అక్కడ కట్టేసి వెళ్తారు. సో తీరిన తర్వాత ఏదైతే వాళ్ళు మొక్కుకుంటారో అది వచ్చి మళ్ళీ తీర్చుకుంటారు. నెక్స్ట్ మనం ఆ గుట్ట పైన కనిపించే మల్లన్న టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ మల్లన్న గుట్ట పైన కూడా జాతర సాగుతుందని అంటారు. బట్ ఏ టైంలో సాగుతుందని తెలియదు. నాకు తెలిసి మోస్ట్లీ శివరాత్రి టైంలో ఉండొచ్చు. అక్కడ మల్లన్న ఉన్నాడు, ఇంకా మైసమ్మ అమ్మవారు ఉంది, నవగ్రహాలు ప్రతి టెంపుల్లో ఉన్నట్టే. అండ్ శివలింగం ఉంటుంది ఒక గుట్ట పైన. అక్కడ అభిషేకాలు కూడా చేస్తారు. మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేరు అండ్ టెంపుల్ కూడా కొంచెం ఏమంటారు క్లోజ్ చేసి ఉంది. కానీ అసలు రోడ్డు మాత్రం మొత్తం కొంచెం భయంకరంగా ఉంటుంది గుట్ట పైన. ఇక్కడ ఒక తాత ఉంటాడు, అంటే ఆయనకు దేవుడు వస్తాడు. సో ఆయన దగ్గరికి చాలా మంది చాలా దూరం నుంచి వస్తుంటారు చెప్పించుకోవడానికి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, ఏమైనా హెల్త్ ఇష్యూస్ అట్లాంటివి ఉన్నోళ్ళు కూడా చాలా అంటే చాలా దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. మేము ఒకసారి లాస్ట్ టైం టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కనిపించింది అనమాట తాత. ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు, ఇద్దరు కలిసి చెప్తారు. ఇక మేము లాస్ట్ టైం పోయినప్పుడు దేవరకొండ నల్గొండ అక్కడ నుంచి కూడా చాలా మంది వచ్చిర్రు. మేము వెళ్ళినప్పుడు అయితే ఎవరు లేకుండే. ఒక అర్ధగంట సేపట్లో మొత్తం నిండిపోయింది. లాస్ట్ టైం కూడా కింద పోచమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి పైకి వచ్చినాం. కాకపోతే అప్పుడైతే మస్తు క్రౌడ్ ఉంది. ఈసారి ఇక్కడ వీడియో రికార్డ్ చేసి మీకు అందరికి చూపిద్దాం అనుకున్నాం. కానీ ఎందుకో మరి అసలు టెంపుల్ మొత్తం క్లోజ్ ఉంది, ఎవరు లేకుండే. చాలా భయంకరంగా ఉంది. మొత్తం గుట్టలు చెట్లు అదంతా. కుక్కలు కూడా కనిపించాయి ఆడ అయితే. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా మా ఊరికి అయినప్పుడు నాకు ఎప్పుడైనా వీలైతే నేను తప్పకుండా ఈ టెంపుల్ లోపల చూపించడానికి ట్రై చేస్తా. మల్లన్న దేవుడు ఉంటాడు అక్కడ అండ్ గుట్ట పైన ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగం అవన్నీ డీటెయిల్డ్గా క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తా. సో అప్పటి వరకు అయితే కొంచెం వెయిట్ చేయండి. కాకపోతే మేము ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ అన్నీ చూపించడానికి ట్రై చేసినాం. కొంచెం మాకు వీలైనంత వరకు కవర్ చేసినాం. అంటే చుట్టుముట్టు మొత్తం ఎట్లుంది, ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది అండ్ చాలా వరకు ఇక్కడ మొక్కేసి అక్కడికి వెళ్తారు. మేము రిటర్న్లో వచ్చినప్పుడు మొక్కేసి వచ్చినాం, ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయినాం. థ్యాంక్ యూ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.